1983-84 సంవత్సరాల కాలంలో నేను ఆంధ్రభూమి న్యూస్ ఎడిటర్గా ఉన్నప్పుడు రాసిన కొన్ని భిన్నస్వరాలు మీకు వినిపిస్తున్నాను. ఇది అందులో మరొక భిన్నస్వరం. అంటే దీనికి హిస్టారికల్ పర్స్పెక్టివ్ ఉంటుంది, కొన్నిటికి పర్మనెన్సీ ఉంటుందండి. ఎప్పుడైనా రిలవెంట్గా ఉంటాయి, కొన్నిటికి హిస్టారికల్ ఇవి ఉంటాయి. దాన్ని జిజ్ఞాసులు అర్థం చేసుకుంటారు. భిన్నస్వరం. మానసిక చిత్రాల మాలోకం. సిక్కులోని చిన్నోడే చిక్కులోన పడ్డాడే అని తెలుగు సినిమా కవులు శబ్దాల గారడీలు చేస్తూ జనానికి కిర్రెక్కిస్తారు. సిక్కుల పిల్లాడు పడే పాట వినే సామాన్య సినిమా ప్రేక్షకుడు కిసుక్కున నవ్వి తర్వాత సీనులో నిమగ్నమైపోతాడు. కానీ ఇంగ్లీషులోనూ తెలుగులోనూ పుంఖానుపుంఖాలుగా వస్తున్న సర్దారీ జోకులు చదివినా విన్నవారు మాత్రం ఏదైనా పాత జోకు గుర్తుకు వస్తే పకాలు నవ్వుతారు. సిక్కులను వట్టి మూర్ఖులుగా తిండిపోతులుగా చిత్రీకరించే జోకులు కోకొల్లలుగా వచ్చాయి. అలాగే బీహారీలు ఒరిస్సాల వారిని కూడా బుద్ధిహీనులుగా, కనీస ప్రపంచ జ్ఞానం లేని దద్దమ్ములుగా చూపించే జోకులు కూడా దర్శనమిచ్చాయి. మన మాటలో మనకు తెలియకుండానే అరవ తిండి, అరవ వెధవ, అరవ చాకిరి, అరవ గోళ అని నీచార్థంతో తమిళ సోదరులను కించపరుస్తూ కొంచెం చేసి మాట్లాడుతుంటాం. ముస్లింలంటే క్రూరులని, హిందువులంటే మూఢనమ్మకాలు ఉన్నవారని, అరబ్బులంటే విలాసప్రియులని, ఆఫ్రికన్లంటే మోటువారని, అమెరికన్లంటే సంపద తొలతూగేవారని, రష్యన్లంటే స్వేచ్ఛ లేని వారని కొన్ని మానసిక చిత్రాలు మన మెదళ్ల గూళ్ళలో ఏర్పడి ఉన్నాయి. రైతంటే భూస్వామి అని, వారికి పెద్ద పెద్ద బుర్రమీసాలు, చేతిలో దుడ్డుకర్ర ఉంటుందని, ఎప్పుడు కూలీలను పీడించే రాక్షసుడని సినిమాలు చూసి జీవిత పాఠాలు నేర్చుకునే సిటీ బ్రెడ్ పట్టణంలో పెరిగిన కుర్రకారు ఉద్దేశం. రైతులందరూ భూస్వాములు కారంటే వీరు ఒప్పరు. సినిమాలో సాయిబు గుర్రబండి వాడే అయి ఉంటాడు, కసాయివాడు గళ్ళలుంగియే కడతాడు, రౌడీ కింద లేని మీసాలు ఉంటాయి. ఇవన్నీ మానసిక చిత్రాలు. సర్దార్జీలందరూ మూర్ఖులు కారు. మన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సర్దార్ స్వరణ్ సింగ్ మూర్ఖుడు అనగలమా? మూర్ఖత్వం సిక్కుజాతి లక్షణము కాదు. సిక్కులు విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సమర్థంగా పాలించిన విషయాన్ని మర్చిపోరాదు. బీహారీలు, ఒరియాలు అందరూ మెదడు శూన్యపు మనుషులు కారు. ఇంటలెక్చువల్ ఎరగెన్స్తో మాటలు ధాటిగా ప్రయోగించే బుద్ధిజీవుల మెదళ్లకు పట్టిన బూజులోంచి పుట్టుకొచ్చిన వ్యాఖ్యానాలు వారిని హీనంగా చిత్రించవచ్చు. తమిళ సోదరులకు మనకు మధ్య మద్రాసు నగరం కోసం జరిగిన ఉద్యమంలోంచి పుట్టుకొచ్చినవే అరవ తిండి, అరవగోల, అరవ వెధవ అయి ఉంటాయి. ఆఫీసులో అరవవారితో సమంగా శ్రమించి బాసు ఆదరణాన్ని పొందలేని తెలుగు బద్ధకస్తులు ముద్దుగా పుట్టించిన పదమే అరవ చాకిరి అయి ఉంటుంది. ముస్లింలందరూ క్రూరులు అనుకుంటే భక్త కబీర్దాస్ ముసల్మానే కదా. సూఫీ ప్రేమతత్వాన్ని, దీనిలాయి సర్వమత సామరస్యత్వాన్ని ప్రవచించినది ముస్లింలే కదా. భారతీయులు మూఢనమ్మకాలు కలవారు అనుకుంటే అనాది కాలంలోనే హేతువాద నాస్తికతత్వాన్ని ప్రవచించిన చార్వాకుడు భారతీయుడే కదా. మూఢనమ్మకాలపై నిర్విరామంగా దాడులు చేసే సర్వకుల సమానత్వాన్ని ప్రవచించిన ఆదిమ కమ్యూనిస్టులు శైవ కవులు భారతీయులే కదా. అలాగే అరబ్బులందరూ విలాసప్రియులు కాదు, ఆఫ్రికన్లందరూ మోటుబారు కాదు. అమెరికన్లలో సగం మందికి వారి ఎలక్ట్రానిక్ వస్తువులు, కట్టుగుడ్డలు తప్ప ఏ సంపద లేదు. క్యాపిటలిస్ట్ మాయాబజార్లో అమెరికన్లందరూ లొట్టలు వేస్తూ సొంగకర్చే కుక్కలు మాత్రమే. సాయిబులు గుర్రపు బళ్ళు నడపటం మానేసిన సినిమా వాళ్ళు మాత్రం మానటం లేదు. ఆంధ్రదేశంలో ఇంకా గుర్రపు బళ్ళు తోలే వాళ్ళలో సాయిబులు 10% కూడా ఉండకపోవచ్చు. అంటే ఇది 1983 ప్రాంతంలో రాసింది. కసాయి వాళ్ళు గళ్ళలుంగీలు కట్టడం మానేసి పంట్లాములే కడుతున్నారు. మీసాలు లేని విలన్లు ఏ రోడ్లో చూసినా, ఏ ఆఫీసులో చూసినా డజన్ల కొద్దీ ఉన్నారు. సినిమా వాళ్ళు మార్పులు చేయాలన్నా భయపడేది ఈ మానసిక చిత్రాల గురించి. జనం మానసిక చిత్రాలలో విలన్కు మీసాలు ఉండాల్సిందే. అసలు కృష్ణుడికి మీసం ఉందో లేదో కానీ తెలుగు సినిమా కృష్ణుడికి మీసం లేదు. హిందీ సినిమాలో మీసం ఉన్న కృష్ణుడిని, పిలక ఉన్న నారదుడిని చూస్తే తెలుగు వారికి మానసిక చిత్రం సహించదు. తెలుగునాట ఆ సినిమాలు రాణించవు. అసలు రావణుడికి, దుర్యోధనుడికి ఇంతలేసి మీసాలు ఉన్నాయో లేదో కానీ వాటిని చక్కగా సరిదిద్దడానికి క్షురక సామగ్రి, ఎక్స్పర్ట్ బార్బర్లు దండిగా ఉన్నారో లేరో కానీ కూరమీసాలు దువ్వుతూ సంస్కృత పదభూయిష్టమైన సమాసాలను అజ్ఞానంగానైనా వదులుతుంటే తప్ప హాల్లో చప్పట్లు పడవు.
ఈ మానసిక చిత్రాలు జనం మెదళ్ళ గోడలో ఎలా ఏర్పడ్డాయో కానీ మన జీవితాన్ని దృక్పథాన్ని శాసించే శక్తి వీటికి ఉంది. కొన్ని వస్తువుల మీద, కొందరు వ్యక్తుల మీద ఈ అకారణ వైరం, అవ్యాజమైన ప్రేమ ఏర్పడటానికి అజ్ఞాతంగా దాగి ఉన్న ఈ చిత్రాలే కారణం. ఈ చిత్ర విచిత్ర మానసిక చిత్రాల రూపకల్పనలో సమాచార సాధనాలు చిత్రమైన పాత్ర వహిస్తున్నాయి.